సో వర్షాల కారణంగా వరదల కారణంగా మనకు డైవర్ట్ చేసారు. తెనాలి నుంచి మనకు నల్గొండ మీదుగా సికింద్రాబాద్ మీదుగా ఇట్లా డైవర్ట్ చేసారు అనమాట. తిరుపతి నుంచి మనకు ఆదిలాబాద్ అయితే వెళ్తుంది అనమాట. సో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు సో రైట్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ గారు అని మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయరు మీరే. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది నాకు అసలు ఏ పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు. సో నల్గొండ రైల్వే స్టేషన్కి రాగానే మనకు ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట. ఆ ట్రైన్ అయితే ఎక్కేసిన. మనకు ఈ ట్రైన్ అయితే ఈ రూట్ కాదు ప్రజెంట్ వెళ్ళేది. సో మనకు వర్షాల కారణంగా వరదల కారణంగా సో మనకు ఇది ఎట్లా వెళ్తుంది అంటే విజయవాడ నుంచి వరంగల్, ఖమ్మం, కాజీపేట్ ఈ రూట్లో వెళ్తుంది అనమాట. సో వర్షాల కారణంగా వరదల కారణంగా మనకు డైవర్ట్ చేసారు. తెనాలి నుంచి మనకు నల్గొండ మీదుగా సికింద్రాబాద్ మీదుగా ఇట్లా డైవర్ట్ చేసారు అనమాట. సో ఈ ట్రైన్ పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తున్నా ఆయన అంతే ఇంకా ఎట్లా జర్నీ చేస్తా అనేది మొత్తం మీరైతే చూడరు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎక్కడికి వెళ్తున్నా అనేది పర్ఫెక్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడే మనం రామన్నపేట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అన్నాడు. చూస్తారు కదా మన ట్రైన్ అయితే క్రాసింగ్ ఉందో మేబీ ఏమో తెలీదు, ఇక్కడ స్టాప్ అయిపోయింది. సో మనకు లాస్ట్ జనరల్ డబ్బాలు అయితే కూర్చున్నాం మనం. సో మనకు ఈ ట్రైన్ వర్షాల కారణంగా మనకు వరంగల్ ఆ రూట్లో పోయే ట్రైన్, కాకపోతే మనకు వర్షాల కారణంగా తెనాలి నుంచి డైవర్ట్ చేశారు అనమాట. తెనాలి నుంచి ఇక్కడ సికింద్రాబాద్ వెళ్తుంది అనమాట. తెనాలి నుంచి మనకు వరంగల్, కాజీపేట, ఖమ్మం ఆ రూట్లో వెళ్ళేది కాస్త మనకు తెనాలి నుంచి డైవర్ట్ చేయడం వల్ల మనకు ఇటు నుంచి నల్గొండ నుంచి రావడం వల్ల మనకి ఈ ట్రైన్ దొరికింది. మన ట్రైన్ ఎంత ఫ్రీగా ఉందో చూద్దాము. ఫుల్ ఫ్రీ ఉంటుంది అనమాట. జనాలు ఎవ్వరు కూడా లేరు. చూసుగా ఇక్కడ ఖాళీ, మొత్తం ఖాళీ. సో మన బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూర్చున్నా. ఇక్కడైతే మన బ్యాగ్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఫైనలీ మనం ముక్తేర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక నైట్ మొత్తం పడుకుండిపోయినా హాయిగా కథం మళ్ళీ నిద్ర ఉండాలి కదా. సో ముందే మనం బయటికి వెళ్ళినాం. ఇక బయటికి వెళ్తే ఇక వేరే స్టేషన్స్లలో ఉంటాం. ఇక ఎక్కడెక్కడనో తిరుగుతాం. ఇక అలా నిద్ర ఉండదు ఏముండదు అని చెప్పేసి ఇక నైటే పడుకున్నా. సో ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి ముక్తేర్ జంక్షన్కి వచ్చేసినాం. అండ్ అంతే ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎంతైనా రఫ్గా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఆదిలాబాద్ కాదు మనం వెళ్ళేది. ఇప్పుడు వచ్చేసి ఆదిలాబాద్ నుంచి మనకు ప్లాను మహారాష్ట్ర అనుకుంటున్నా. ఇక మహారాష్ట్ర పోయే మూమెంట్లో ఇక ఆదిలాబాద్ అయితే మనకు ట్రైన్స్ అనేవి సరిగా దొరకవు. నాందేడ్ నుంచి మహారాష్ట్ర అనమాట. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వేరే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు హిమాయత్ నగర్లో దిగి ఆ నుంచి ఇక మా నాందేడ్ పోయి నాందేడ్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర ట్రైన్ పట్టుకొని మహారాష్ట్ర పోవాలన్నమాట. సో ఫైనలీ చూస్తున్నా బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ రెయిన్ అయితే వస్తుంది. ఇక మొత్తానికైతే మనం ఇక్కడ నుంచి సీదా హిమాయత్ నగర్. మన రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు. చూడడానికి అయితే బ్యూటిఫుల్ ఉన్నది. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి మనకు ఆదిలాబాద్ అయితే వెళ్తుంది అనమాట. సో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ 17405. అండ్ అంతే ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు 17406 అనమాట. అండ్ అంతే మళ్ళీ ఆదిలాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళేటప్పుడు 17409. అండ్ అంతే మళ్ళీ నాందేడ్ నుంచి ఆదిలాబాద్కి వచ్చేటప్పుడు 17410 అనమాట. సో ఫైనలీ మన రైల్వే స్టేషన్ చూస్తురుగా ముక్తేడ్ జంక్షన్కి వచ్చేసినాం. అండ్ అంతే ఇక ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టాప్ బోకర్ దాటిన తర్వాత హిమాయత్ నగర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం రైనింగ్ మస్తు పడుతుందని చెప్పేసి సడన్గా లేచి చూసేసరికి వర్షం పడుతుంది. నేనైతే అన్నింటికీ రెడీ అయ్యి వచ్చేసిన అనమాట. సో రెయిన్ కోట్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. రెయిన్లో కూడా తడుచుకున్నా ఏం ఇబ్బంది కావద్దని చెప్పేసి. సో మొత్తానికి రెయిన్ కోట్ అంటే ఒక 4 జతల బట్టలు, అండ్ అంతే ఒక బెడ్షీటు, కోల్గేట్, బ్రష్, ఇక అంతే అన్నీ క్యారీ చేసిన ఆల్మోస్ట్ ఆల్ సెట్. సో మనకి ఎంత వర్షం వచ్చినా ఎన్ని పిడుగులు పడ్డా ఇక కథ వేరే లెవెల్ ఉంటుంది. కంటెంట్ మాత్రం వేరే లెవెల్లో తీద్దామని ప్లాన్ చేస్తున్నా. సో వర్షాలు పడితే ఇంకా మన అదృష్టమే అని చెప్పుకోవాలి. సో ఇవాళ వర్షం పడుతుంది. ఇంకా విపరీతంగా పడితే ఇక మన అదృష్టాన్ని చెప్పుకోవాలి. సో ప్రజెంట్ అయితే లైట్గానే పడుతుంది కదా చూస్తుగా. ఇంకో రెయిన్ కోట్ లైట్గా దర్శింది. సో ఇంతసేపు
మన ట్రైన్ అనేది ఇలా మూవ్ అయిందనమాట, ఇట్లా స్ట్రైట్గా. అండ్ అంతే ఇప్పుడే మనకు ముక్తేడు కాడ మనకు ఇంజన్ అనేది ఉడబీకిరు. అండ్ అంతే మనకు ఈ ఇంజన్ అనేది ముంగడ తగిలించుకొని ఇట్లా మళ్ళీ ఆదిలాబాద్ రూట్ ఎక్కి అట్లా పోతుంది అనమాట. అందుకే చూస్తారు కదా, మన ఇంజన్ అయితే ఈ ముంగడి పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ వస్తుంది, ముంగడ తాకించుకొని ముంగడికి వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇక్కడ నుంచి కెమెరాలో కనిపిస్తుందో లేదో, సో ఇక్కడ నుంచి అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపిస్తున్నది. అంటే మొత్తం చెట్లు కొండలు మొత్తం మధ్యలో ఫాగిగా లుకింగ్ వేరే లెవెల్ అనిపిస్తున్నది. బయట చూస్తారు కదా మనకు వెదర్ అండ్ లొకేషన్స్, రైనింగ్ మొత్తం ఎంత అందంగా అనిపిస్తుందో. మనకు మన స్టేషన్లో ఉన్న మన ట్రైన్లో ఉన్న వాతావరణం అంత బ్యాడ్గా కనిపిస్తుంది. చూసుకోవచ్చు మీరు, మొత్తం ఎక్కడ చెత్త మామ ఉంది కథ ఎంత కూడా. సో సీట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి, కాకపోతే కొంచెం రెయిన్ ప్రాబ్లం, వాటర్ పడుడు అండ్ అంతే. మొత్తం ఇక చెత్త ఇక చూస్తుందా, చెత్త మొత్తం దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. అంత ఖాళీ ఉంది కానీ అంత క్లీన్గా లేవు, ఇక అంత అడ్జస్టబుల్గా మొత్తం సీట్స్ అనేది అన్నీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అంటే చెత్త దుమ్ము ఆగమాగం ఉంది జర్నీ. నగర్లో అయితే దిగిపోయినాం అనమాట, చూస్తారు కదా. సో మన ట్రైన్ ఇప్పుడే మూవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్తుంది, మళ్ళీ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుంది అనమాట. సో బాయ్ కృష్ణా ఎక్స్ప్రెస్. మన ఇంతసేపు జర్నీ చేసిన ట్రైన్ పేరు అయితే నేను ఇంతసేపు హోల్లో పెట్టిన. ఫైనల్లీ మనం ఇంతసేపు ట్రావెల్ చేసిన ట్రైన్ పేరు వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది తిరుపతి నుంచి మనకు ఆదిలాబాద్ వెళ్తుంది అండ్ అంతే ఆదిలాబాద్ నుంచి మళ్ళీ తిరుపతి, మళ్ళీ నాందేడ్ నుంచి ఇట్లా ట్రావెల్ చేస్తుంది అనమాట. మన హిమాయత్ నగర్ స్టేషన్లో అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ అంతే. మనకు ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి
బయటికి వెళ్ళిపోవాలి. ఫైనలీ మనం హిమాయత్ నగర్లో అయితే దిగిపోయాం అనమాట. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ ఉంది మన నాందేడ్. అండ్ అంతే మనకు ముక్తేర్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అంట మనకు ఇంకో ఒక బ్రదర్ చెప్పినాడు. సో మనకు తెలియదు కాబట్టి సడన్గా వచ్చేసినాం. అండ్ అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఇక ఏమైనా బస్సు పట్టుకొని నాందేడ్ వెళ్ళిపోదాం ఇక. ఫైనల్లీ ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది. దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అండ్ అంతే నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇక వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా.